రివ్యూ ఆఫ్ ద మూవీ 10G రైల్వే క్వార్టర్స్ తెలుగు మూవీ స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్. మూవీ చూసిన తర్వాత జస్ట్ వన్ టైం వాచబుల్. స్టోరీ లైన్ ఏంటంటే హైదరాబాద్ రైల్వే క్వార్టర్స్ కి సురేష్ అండ్ నందిని అనే ఒక కొత్త జంట షిఫ్ట్ అవుతారు. నందినికి ఏదో రేర్ డిసీజ్ ఉందని, అందుకే ఎవరితోనూ కలవదని సురేష్ చెప్తూ ఉంటాడు. అదే క్వార్టర్స్ లో ఉండే ప్రకాష్ రావు అంటే రాజీవ్ కనకాలకి ఈ జంట మీద, ముఖ్యంగా నందిని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అసలు నందినికి నిజంగానే ప్రాబ్లం ఉందా, ప్రకాష్ రావు కనుక ఉన్న సీక్రెట్ ఏంటి, ఈ రైల్వే క్వార్టర్స్ లో జరిగిన అసలు గొడవ ఏంటి అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే రాజీవ్ కనకాల గ్రే షేడ్స్. మనకు రాజీవ్ కనకాల అంటే ఏడిపించే సీన్లు లేదా సాఫ్ట్ రోల్స్ గుర్తుకొస్తాయి, కానీ ఇందులో ఆయనలోని గ్రే యాంగిల్ అయితే అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ రోల్ లో ఆయన్ని చూడడం అయితే జరిగింది. నెక్స్ట్ ట్విస్ట్ అండ్ స్క్రీన్ ప్లే. మూవీలో వచ్చే ట్విస్ట్ అండ్ ఆ తర్వాత ఇచ్చే మెసేజ్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని ప్లాన్ చేసిన విధానము ఆడియన్స్ పర్స్పెక్టివ్ ని మార్చేలా ఉండటం చాలా బాగుంది. నెక్స్ట్ యువ యాక్టర్ వసంత్ తన రోల్ కు తగ్గట్టుగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. చాలా ఇంప్రెసివ్ కూడా చేశాడు. అండ్ మైనస్ పాయింట్స్ రొటీన్ టచ్. స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేసినా కూడా స్టోరీ లైన్ మాత్రం పాత చింతకాయ పచ్చడిలానే ఉంది. ఈ మధ్య వస్తున్న చాలా థ్రిల్లర్స్ లాగే ఇది కూడా ఫైనల్ గా రొటీన్ ఫీల్ నే ఇచ్చింది. నెక్స్ట్ కాస్టింగ్ అండ్ యాక్టింగ్. నందిని క్యారెక్టర్ లో చేసిన యాక్టర్ ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది. కొన్ని సీన్లలో ఎమోషన్స్ సరిగ్గా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. టెక్నికల్ గా ఎలా ఉందంటే తక్కువ బడ్జెట్ అయినా మేకింగ్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ సినిమా మూడికి బాగా సెట్ అయ్యాయి. డైరెక్టర్ చేసిన వర్క్ ఓకే, కానీ కథలో ఇంకాస్త కొత్తదనం ఉంటే బాగుండేది. ఫైనల్ గా చూడాలా వద్దా నన్ను అడిగితే 10G రైల్వే క్వార్టర్స్ ఒక రొటీన్ థ్రిల్లర్ విత్ ఏ గుడ్ మెసేజ్. మీ దగ్గర ఒక 40 minutes టైం ఖాళీగా ఉంది అంటే రాజీవ్ కనకాల యాక్టింగ్ కోసము అండ్ ఆ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అసలు మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఈటీవీ విన్ లో ఈ షార్ట్ మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయదు. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.